హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా పేరు రాజు. ఈరోజు బిగ్ బాస్ అయితే చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకంటే ఈ అబ్బాయి నిన్నటి నుంచి ఒకటే రకంగా అసలు తొక్కలో రూల్స్, బొక్కలో రూల్స్ అని చెప్పేసి ఎడాపెడా బిగ్ బాస్కు వాదిస్తూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు. ఇక బిగ్ బాస్ వచ్చేసి ఇక బాగా అట్ట అయినట్టుండు. ఇక అబ్బాయిని అయితే క్లాన్ చీఫ్ నుంచి తీసి పడేసిండు ఏకదం. తర్వాతకెళ్ళి కంటెండర్స్ను కూడా అసలు వాళ్ళ క్లాన్కు సంబంధించిన వాళ్ళు ఎవరు కంటెండర్స్ కూడా కాలేరు. ఎందుకంటే చీపు తప్పు ఉంటే చీపు కింద ఉన్నోళ్ళు కూడా వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా అని చెప్పేసి వాళ్ళని కూడా కానియ్యాడు. మొత్తానికైతే మణికంఠను చూసైతే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అతను మొత్తం చీప్ కావాలి అని చెప్పేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒకటే పని అందరితో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను చీఫ్ అయితే ఏం చేస్తా అని. ఆదిత్య అయితే మేనిఫెస్టో రెడీ చేసినావు కదా అని చెప్పేసి చాలాసార్లు అన్నాడు. ఈరోజు ప్రభావతి 2.0ని ఇంటికి పంపించేసారు కదా. ఇక ఆమె నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలి, నాకు టైం అవుతుంది, నాకు నా ఎక్స్‌ని బాగా కాపాడారు మీరందరూ అని చెప్పేసి నాకు బాయ్ చెప్పాను అనగానే అందరూ బాయ్ చెప్పేసి పంపించేశారు. ఏమైనా ఈ టాస్క్ మాత్రం ఫుల్లు గొడవలు, అసలు మామూలుగా కాదు టాస్క్ మాత్రం. కొందరు బాగా ఆడిర్రు, కొందరు వైలెంట్‌గా ఆడిర్రు. మొత్తానికైతే ఒక మంచి టాస్క్ వీక్ అయితే పెట్టిర్రు. వీకెండ్ దీని గురించి అయితే ఫుల్లు క్లాస్ ఉంటది. అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా క్లాస్ ఉంటది. ఎవ్వరు కూడా మిస్టేక్ చేయకుండా లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్టేక్ చేసిర్రు ఈ టాస్క్‌లో. ఇక సోనియా అండ్ నిఖిల్ బిగ్ బాస్ నిన్న ఒక రెడ్ ఎగ్ వచ్చింది కదా వాళ్ళకి, నిఖిల్ క్లాన్ వాళ్ళకి. ఇక ఎవరికి ఇస్తావు అని చెప్పి అడిగినప్పుడు మొత్తం అందరికీ కూడా డిస్కషన్ చేసిన తర్వాత ఇక మన నిఖిల్ ఇక అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే చేసిండు. సోనియాకి ఇస్తారని తెలుసు. యష్మి కూడా చెప్పేసింది ఆల్రెడీ సోనియాకి ఇస్తారని చెప్పేసి. సీత అయితే మస్తు బాధపడతా ఆమెకి ఇయ్యకపోవడానికి. టాస్క్ గట్టిగా ఆడింది. ఇంకోటి ఏంటంటే ఆమె ఖచ్చితంగా ఈసారి చీప్ కావాలని అనుకుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను మంచిగా కంట్రోల్ చేస్తా అని చెప్పేసి చెప్తుంది. కానీ నిఖిల్ వినడు. సోనియాకి ఇద్దామని చెప్పేసి అనుకుని సోనియాకి ఇచ్చేస్తాడు. అది ఇంటర్నల్గా వాళ్ళకు ఇక అది సెట్ అయిపోయింది అంతే. ఇక వాళ్ళు మంచిగా ఉంటారు. ఏదైనప్పటికీ లాస్ట్ సీజన్లో కెప్టెన్లు అయితే ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఇచ్చేటోళ్ళు, ఈ సీజన్లో చీఫ్ కూడా అట్లనే ఇద్దామని అనుకుంటున్నాడు కంటెండర్షిప్. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రేరణ అంటది, నేను చెప్పిన మాటకి నాకు జస్టిఫికేషన్ ఉంది అని అంటది. ఆ జస్టిఫికేషన్ ఏంటి అనేది మరి ఆమె చెప్తే బాగుండేది. మరి మనకైతే చెప్పలేదు ఎపిసోడ్లో. అది చాలా తప్పుగా అనింది, క్యారెక్టర్లెస్ అని చెప్పేసి. దానికి ఏం జస్టిఫికేషన్ ఇస్తుంది ఆమె? అసలు ఆ మాట అనడానికి కూడా ఒకటి ఆలోచిస్తలేదు ఆమె. జస్టిఫికేషన్ ఉందని చెప్పేసి చెప్తుంది. నాగార్జున గారు దీని గురించి పాయింట్అవుట్ చేయాలి, అసలు ఎందుకోసం అట్లా చెప్తుంది అనేది. అనడం క్యారెక్టర్లెస్ అన్నది మళ్ళీ జస్టిఫికేషన్ ఉందని చెప్పి చెప్తున్నది. అయితే యష్మి అంటది అభయ్ వాళ్ళతో, సోనియా ట్రిగ్గర్ అయ్యేలా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటది. నిజంగానే పృథ్వీని అయితే చాలా రెచ్చగొట్టేలా మాట్లాడి వాళ్ళ మీదకి పంపించినట్టే అనిపించింది నిన్న టాస్క్ చూస్తే. అయితే మళ్ళీ ప్రేరణ అంటుంది ఇక అభయ్ తోటి, అసలు 10 ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఎలా అంటే వాళ్ళు 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అంట బయట, సోనియా అండ్ అభయ్. అసలు 10 ఇయర్స్ ఎలా భరించావని చెప్పేసి ప్రేరణ ఉంటుంది. అదే పృథ్వీ నిన్న మనుషులు అని చూడకుండా ఆడింది కదా గేమ్, ఎక్కడ పడితే అక్కడ. అభయ్ అదే మాట్లాడతాడు మళ్ళీ వాళ్ళతోటి, ప్రేరణ అండ్ యష్మి వాళ్ళతోటి. అసలు వాడు మనుషులనే చూడలే, ఎక్కడ పడితే అక్కడ అసలు ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసిండు, అసలు లెక్కనే చేయలేదు అని చెప్పేసి వాళ్ళతో ప్రేరణ అండ్ యష్మి వాళ్ళతో చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు కొట్టడానికి వచ్చిండు కదా, అంటే కొట్టినట్టు మీదికి పోయిండు కదా అతను పృథ్వీ. దాని గురించి కూడా ఈరోజు డిస్కషన్ చేశారు అభయ్ అండ్ ప్రేరణ వాళ్ళు. అసలు మనిషి లెక్క చేసిన వాడు నిజంగా అసలు జంతువు లెక్క ప్రవర్తించిండు అని చెప్పేసి మాట్లాడతారు. నిజంగా నాకైతే అట్లనే అనిపిస్తుంది. అసలు అతను మనిషి లెక్క గేమ్ ఆడలేదు. అది ఇక ఎక్కడ పడితే అక్కడ లాగేసిండు. అసలు మణికంఠ మీదకి మీదికి పోయిండు. మరి ఆయన టాస్క్ అంటే మరి అది గేమ్ ఒకటే అనుకుంటుండు, ఇంకేం అనుకుంటలేడు పృథ్వీ అయితే. నిఖిల్ కూడా నిన్న టాస్క్ అట్లనే ఆడిండు. ఇష్టం వచ్చినట్టు లేడీస్ అని చూడకుండా ఇష్టం వచ్చిన అక్కడ ఇక్కడ లాగడము. అసలు యష్మి అయితే దగ్గర పోవడానికి కూడా భయపడిందంట. నేను ఈరోజు ఎపిసోడ్లో చెప్పింది. అసలు నిఖిల్ని చూస్తేనే భయమైంది, అసలు దగ్గర కూడా పోలే. ఇంకా పృథ్వీ అన్న నయం నిఖిల్ కంటే. అసలు చేయితోటి ఇట్లా అంటే అక్కడ పోయి పడుతున్నాను, అసలు నేను దగ్గర కూడా పోలేదని చెప్పి చెప్తుంది. ప్రేరణ కూడా అంతే. మణికంఠ నిఖిల్తో చెప్తాను అన్నట్టు, ఫ్రెండ్షిపే, గేమే. అసలు నువ్వు నిన్న గేమ్లో నువ్వు అసలు మొత్తం నెగిటివ్గా కనిపించింది నీ గేమ్ అనేది. అసలు ఎవరిని కూడా లెక్క చేయలేదు, ఎక్కడ పడితే అక్కడ పడేసినావు, లేడీస్ని కూడా గుంజేసినావు. అసలు నీలో ఆ యాంగిల్ చూడలేదని చెప్పేసి చెప్తాడు. అసలు నువ్వు అది కాదు, అసలు నువ్వు వేరు, నిన్న ఆడిన గేమ్లో నువ్వు ఉన్నది వేరు, అసలు నువ్వు వేరే యాంగిల్ చూపెట్టావు అని చెప్పేసి
ఏడుస్తాడు. ఇక నిఖిల్ కూడా ఏడుస్తాడు అన్నట్టు. ఇక ఒకరు చేశారని నువ్వు కూడా అట్లనే గేమ్ ఆడితే ఎట్లా, నీలో ఆ యాంగిల్ నాకు నచ్చలేదని చెప్పి చెప్తాడు. అంటే మొత్తం యాజ్ ఎ పర్సన్గా నిఖిల్ని బాగా లైక్ చేస్తాడు మణికంఠ. సో అతను గేమ్ ఆడిన విధానం నాకు నచ్చలేదని చెప్పేసి ఆయన బాధపడతాడు. ఇక తర్వాత నిఖిల్ కూడా బాగా బాధపడతాడు ఆ విషయం గురించి. ఉన్నది అంటే కాలుతుంది అంటారు చూడు, ఈరోజు సోనియాకి కూడా అట్లనే కాలింది. యష్మి ఉన్నమాట అనేసరికి ఇక కాలింది అన్నట్టు. ఇక మణికంఠతో అంటుంది అన్నట్టు, ఇక గేమ్ లెక్క ఆడితే ఏం కాదు, కానీ పర్సనల్గా అంటే బాధ అనిపిస్తుంది, నువ్వు వెనకాల ఉండి మిగతా వాళ్ళని రెచ్చగొడుతున్నావు అని చెప్పేసి అంటుంది. నాకు పర్సనల్గా బాగా అర్థం చేసింది అని చెప్పేసి మాట్లాడుతుంది. నిజంగానే వాస్తవంగా ఆమె రెచ్చగొడుతూనే ఉంది కదా పృథ్వీని, ఆమె నిఖిల్ని. ఆమె రెచ్చగొట్టడం వల్లనే పృథ్వీ అంత రెచ్చిపోయి అసలు అట్లా ఆడుతుండు కదా గేమ్ని. అసలు నువ్వు పోరా అని చెప్పి రెచ్చగొడుతుంది ఆమె మిగతా వాళ్ళ మీదకి. అసలు అట్లా గేమ్ ఆడే విధానము కాదు కదా. అదే విషయం గురించి చెప్తుంది యష్మి కూడా. అసలు నువ్వు కన్సర్న్ చూపిస్తే, నువ్వు సిస్టరు ఒక మదర్ లెక్క అని అనుకుంటే నువ్వేమని చెప్తావు, అసలు గేమ్ అట్లా ఆడకు, అంత అగ్రెసివ్ ఆడకు, నార్మల్గా ఆడు అని చెప్పి చెప్తావు. కానీ అట్లా ఇతరుల మీదకి రెచ్చగొట్టి పంపిస్తావా అని చెప్పేసి యష్మి అదే మాట చెప్తుంది ప్రేరణ వాళ్ళతోటి. ఈ అబ్బాయి ఇక మామూలుగా కాదు, బిగ్ బాస్ హౌస్కి వచ్చినా మరి తన సొంత ఇంట్లో ఉన్నాడు అర్థం కాలేదు. బిగ్ బాస్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇక తొక్కలో రూల్స్ అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెట్టుకుంటున్నా అని చెప్పేసి బాగా తిట్టేసరికి బిగ్ బాస్ కూడా కోపం వచ్చింది. అయితే ఇట్లా అంటాడు అన్నట్టు. ఇక అంటే వాళ్ళు గేమ్లో ఫస్ట్ వాళ్ళు నిఖిల్ గెలిచినప్పుడేమో ఒకరిని పక్కకు పెట్టమంటే నబిల్ని పక్కకు పెట్టారు కదా. నిన్న అదే టాస్క్లో వాళ్ళు ఒకటి చిన్న టాస్క్ ఆడతారు కదా, ఇది బ్యాలెన్సింగ్ టాస్క్. వీళ్ళు లీడ్లోకి వస్తారు, తర్వాతకి వెళ్ళి పాస్ అయిపోతుంది. నైట్ మొత్తం వాళ్ళు కాపాడుకుంటా పడుకుంటారు పక్కనే, ఎక్స్ పక్కన. లీడ్లో అబ్బాయి టీం వాళ్ళు ఉంటారు కదా, మరి వేరే టీము నిఖిల్ టీం నుంచి ఒకళ్ళు అవుట్ కావాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. ఇక అదే విషయాన్ని మనసులో పెట్టుకుని అంటాడు అన్నట్టు. ఇక మొత్తము అసలు గేమ్ ఎట్లా ఆడిపోయాలో తెలుస్తలేదు, బిగ్ బాస్కి ఒక క్లారిటీ లేదు అని చెప్పేసి అంటాడు. ఒక్క మాట కాదు, ఇక మొత్తం రూల్స్ గురించి అయితే అసలు నిన్నైతే సైకోగాడు అని చెప్పేసి మాట్లాడిండు. ఆ విషయం అసలు బిగ్ బాస్కి అస్సలు నచ్చలేదు. తర్వాతకి వెళ్ళి పిలిచి బాగా తిడతాడు. ప్రేరణ కూడా అంటుంది బిగ్ బాస్ని లిమిట్లెస్ అన్ఫేర్నెస్ అని చెప్పేసి. తర్వాతకి వెళ్ళి ఈయన అబ్బాయి అంటాడు లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పేసి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మరి ఆయనకు ఇక వింటా ఉంటే కోపం వస్తుంది కదా, బయటకు నెగిటివ్ కూడా పొట్టే అవుతుంది బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పేసి. సో బాగా కోపం వచ్చినట్టుంది. ఇంకోటి ఏంటంటే బయటకు ఇంటర్వ్యూలకు పోయినా కూడా నేను ఇదే మాట చెప్తాను చెప్తాడు. అది వింటే ఇంకా కోపం వస్తుంది కదా. అయితే ప్రభావతి 2.0ని హస్బెండ్ దగ్గరికి పంపించేశారన్నట్టు. ఇక పంపించేసిన తర్వాత నిఖిల్ క్లాన్కి ఎక్కువ ఉన్నాయి కదా ఎగ్స్, 250+ ఉంటాయి ఎగ్స్. సో వాళ్ళు గెలిచిర్రు టాస్క్. నిఖిల్ చీఫ్ కంటెండర్ అవుతాడు. నిఖిల్ ఫస్ట్ అంటే గెలిచిన టీం చీఫ్ మళ్ళీ చీఫ్ కంటెండర్ అవుతాడు అన్నట్టు. ఇక తర్వాతకి వెళ్ళి రెడ్ ఎగ్ దొరుకుతుంది కదా నిఖిల్కి, దాని గురించి కూడా అడుగుతాడు, ఎవరి దగ్గర ఉంది రెడ్ ఎగ్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు షాక్ అవుతారు. నిఖిల్ క్లాన్ మా దగ్గరనే ఉందని చెప్తే మణికంఠ అయితే నోరు తెరుస్తాడు, ఇక అబ్బా రెడ్ ఎగ్ అని చెప్పేసి. రెడ్ ఎగ్ ఉందని వీళ్ళు చెప్తారు కదా నిఖిల్ క్లాన్ వాళ్ళు. ఇక బిగ్ బాస్ అంటాడు అసలు రెడ్ అంటే ఏంటి, మరి ఏమనుకుంటున్నారు అని చెప్పి అంటారు. ఇక నైనిక రెడ్ ఎగ్ తీసుకొని చెప్తుంది అన్నట్టు. ఇక అంటే నేను పాజిటివ్ అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంది. మిగతా వాళ్ళంతా నెగిటివ్ అనుకుంటారు, నైనిక మాత్రము పాజిటివ్ అని చెప్పి అనుకుంటుంది. నైనిక పాజిటివ్ అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ అంటాడు రెడ్కి సూచన ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఇక్కడ నైనిక అసలు బాగా అనిపించింది అబ్బా, లవ్ అని చెప్పి స్పాంటినియస్గా చెప్పేసింది. అసలు లవ్ అని చెప్పేసి అంటే పాజిటివ్గా చెప్పింది, చాలా బాగా అనిపించింది. మిగతా వాళ్ళు కూడా గుడ్ రా అని చెప్పి అంటారు, చాలా బాగా అనిపించింది అదైతే. సో అది పాజిటివ్, రెడ్ అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఏమి ఉండదు. రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కూడా ఒక చీఫ్ కంటెండర్ అని చెప్పేసి చెప్తాడు. సో వీళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తాడు, ఏంటంటే నిఖిల్కి ఆప్షన్ ఇస్తాడు, ఎవరినన్నా ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్తాడు అన్నట్టు ఇక చీఫ్ కంటెండర్గా. అయితే అబ్బాయి క్లాన్ ఓడిపోతుంది కదా, సో చీఫ్ అబ్బాయిని తొలగిస్తాడు, అంటే డిజాల్వ్ చేస్తాడు అన్నట్టు ఇక చీఫ్ని. ఇక వీళ్ళు ఎట్లా చీఫ్ ఉంటాడు కదా, వాళ్ళ టీం నుంచి ముగ్గురిని కంటెండర్స్గా సెలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్తాడు బిగ్ బాస్. అబ్బాయి టీం వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఇక బాగా డిస్కషన్ చేసిన తర్వాత ఆదిత్య నాకు ఇష్టం లేదని చెప్తాడు చీఫ్ కంటెండర్గా పోటీ చేయడము. అయితే నబిల్కి ఇష్టం ఉంటుంది, మణికంఠకి ఇష్టం ఉంటుంది, యష్మి కూడా నాకు ఇష్టం లేదని చెప్తుంది, ప్రేరణకి ఇష్టం ఉంటుంది. సో వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అన్నట్టు, అబ్బాయి చెప్పేశారు అన్నట్టు. ఇంకేముంది అక్కడ డిసైడ్ అయిపోయారు ముగ్గురు, ప్రేరణ, మణికంఠ, నబిల్ అని చెప్పేసి చెప్తాడు. సీత బాగా బతిమలాడుతుంది నిఖిల్ని, నాకు చీఫ్ కంటెండర్ కావాలని చెప్పేసి. ఎందుకంటే నేను బాగా గేమ్ ఆడినా, అండ్ ఇంకోటి ఏంటంటే నేను లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఉన్నాయి, నేను మెయింటైన్ చేయగలుగుతా క్లాన్ని అని చెప్పేసి చెప్తుంది. కానీ ఆయన మనసులో, నిఖిల్ మనసులో ఆల్రెడీ సోనియాకి ఇవ్వాలని ఫిక్స్ అయిపోతాడు అతను. అందుకే అసలు ఏం కూడా చెప్పాడు, మరి ఇస్తానని చెప్పాడు, ఏం చెప్పాడు.
పృథ్వీ కూడా నాకు ఇష్టం లేదు కంటెండర్ అవ్వడం, ఒకటి సేవ్ అవుతా నామినేషన్ నుంచి ఒక రీజన్ తప్పితే నాకు కూడా ఇష్టం లేదని చెప్పేసి చెప్తాడు. అయితే సీత అడిగింది కదా నాకు కంటెండర్షిప్ కావాలని చెప్పేసి, మనోడు మెల్లగా సోనియా దగ్గరకు పోయి చెప్తాడు సీత నాకు అడుగుతుంది కంటెండర్షిప్ కావాలని చెప్పేసి, లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయని చెప్పేసి అడుగుతుంది అని చెప్పేసి సోనియాకి చెప్తాడు. మరి సోనియా ఉంటుందా ఊరికే, అంటే నీకు పిచ్చింగ్ చేస్తుంది లీడర్షిప్ చీఫ్ కంటెండర్ ఇవ్వాలని చెప్పేసి నీకు పిచ్చింగ్ చేస్తుంది, అట్లనే చెప్తారు ఎవరైనా సరే ఇవ్వాలని చెప్పేసి అని చెప్పి చెప్తుంది. అసలు ఆయనను నిఖిల్ని పిచ్చింగ్ చేసేదే సోనియా, ప్రతి విషయాల్లో కంట్రోలింగ్ చేయాలని చూసేదే సోనియా, మిగతా వాళ్ళకి పిచ్చింగ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. ఇక నిఖిల్ అంటాడు వాళ్ళందరూ సోనియాకే ఇస్తారని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పేసి అంటారు. వాస్తవమే కదా, వాళ్ళు ఫీల్ అవ్వడంలో తప్పలేదు, అక్కడ కనబడుతుంది ఆయనను చూస్తే. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందే ఫిక్స్ అయిపోతారు, ఎట్లాగో మనకి ఇయ్యాడు సోనియాకి ఇస్తారని చెప్పి ముందే ఫిక్స్ అవుతారు. వాళ్ళకి తెలిసేలాగా ఏముంది, అంతే ఇంకేముంది, సోనియా ఏది చెప్తే అది. ఏమంటారు చూడు, ఎడ్డమంటే ఎడ్డం తెడ్డమంటే తెడ్డం అన్నట్టు ఆయనకి ఏమైతే నడుస్తుంది ప్రజెంట్. అయితే నబీల్, మణికంఠ, యష్మి ప్రేరణ వీళ్ళ బ్యాచ్ మొత్తం ఒక డిస్కషన్ పెట్టారు అన్నట్టు. ఇక మణికంఠకు ఒకవేళ చీఫ్ వస్తే ఏం చేస్తాడని చెప్పేసి. అయితే నబీల్ అంటాడు మీ క్లాన్లోకి తీసుకుంటావా నువ్వు చీఫ్ అయితే అని చెప్పేసి మణికంఠకి అంటాడు. అయితే యష్మి అంటది అసలు నువ్వు ఎవరెవరిని తీసుకోవాలనుకుంటున్నావు అని చెప్పేసి యష్మి అడుగుతుంది మణికంఠకి. అయితే ఇక్కడ ఆదిత్య అంటాడు ఆల్రెడీ మేనిఫెస్టో రెడీ అయిపోయింది, ఎవరెవరిని తీసుకోవాలో ఆల్రెడీ ఆయన మైండ్లో ఉందని చెప్పేసి అంటాడు. అయితే ప్రేరణ అంటది మొత్తము ఒక యష్మి తప్పితే ఎవరిని వద్దని అంటాడు మణికంఠ అని చెప్పేసి చెప్తుంది. అయితే మణికంఠ చెప్తాడు అన్నట్టు ఇక అందరూ ఉంటారు కానీ యష్మి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పుట్టుమచ్చ అందరికీ క్లాన్ వాళ్ళందరికీ పుట్టుమచ్చ ఉండాలని చెప్తాడు. అంటే యష్మికి పుట్టుమచ్చ ఉంటుంది కదా, సో ఇక క్లాన్ వాళ్ళందరికీ పుట్టుమచ్చ ఉండాలి నా క్లాన్లో అని చెప్పేసి చెప్తాడు. ఫుల్ కామెడీ అనిపిస్తుంది. యష్మి అంటది నువ్వు కానీ ఒకవేళ యష్మి నా క్లాన్లో ఉండాలని చెప్తే అక్కడనే నాకు హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసి చెప్తుంది కామెడీగా. అయితే మణికంఠ అంటాడు యష్మి నువ్వు లేని నా క్లాన్ ఎట్లుంటుంది, నువ్వు ఖచ్చితంగా ఉంటావు అని చెప్పి అంటే యష్మి అంటది సెల్ఫ్ నామినేషన్ ఆప్షన్ ఉంటే ఆ నామినేషన్ అయ్యి ఎలిమినేట్ అయిపోతా అని చెప్పి చెప్తుంది. కన్వర్జేషన్ మొత్తం కూడా మంచిగా కామెడీగా నడుస్తుంది, ఫుల్ కామెడీ అనిపించింది అది చూస్తూ ఉంటే. అయితే ఇంకో కామెడీ కన్వర్జేషన్ ఏంటంటే ఆదిత్య అంటాడు అభయ్ తోటి నీ 3 daysలో నీ చీఫ్ పదవి ఎందుకు ఊడిపోయిందో తెలుసా, నువ్వు బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిసారి తిట్టినావు అందుకే ఊడిపోయింది అని చెప్పి చెప్తాడు. నిజమే, వాస్తవమే, అసలు నిన్నటి నుంచి ఒకటే విధంగా తిడుతూనే ఉన్నాడు బిగ్ బాస్ని అసలు లెక్క లేకుండా. ఇంకోటి ఏంటంటే యష్మి మణికంఠ అడుగుతుంది ఒకవేళ నువ్వు చీఫ్ అయితే రేషన్లు చికెన్ తెస్తావా అని చెప్పేసి. అయితే అభయ్ అంటాడు అసలు అతను చికెన్ తెస్తాడో లేదో తెలియదు కానీ అన్నీ తెస్తాడు, అది ఇమాజినేషన్లో తెస్తాడు అని చెప్పి అంటాడు. అంటే అతను మొత్తం కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు కదా సిచ్యువేషన్ని, సో అట్లా అంటాడు అన్నట్టు. ఇక అతను ఒకవేళ చీఫ్ అయితే చక్కెర తప్పితే ఏది తీసుకురాడు రేషన్లో, ఓన్లీ ఇమాజినేషన్లోనే అన్నీ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి అంటాడు. ఒకవేళ చీఫ్ అయితే పక్క క్లాన్ నుంచి దొబ్బుకొని అంటే దొంగతనం చేసి అయినా సరే తీసుకొస్తా నేను మొత్తం రేషన్ అని చెప్పేసి మణికంఠ అంటాడు. అయితే ఇక్కడ ప్రేరణ అన్నట్టు అసలు నువ్వు చీఫ్ అవ్వడానికి తీఫ్ అయ్యావా లేకపోతే తీఫ్ అవ్వడానికి చీఫ్ అయ్యావా అని చెప్పేసి అంటది ప్రేరణ. వచ్చేసి ఫుల్ వార్నింగ్ ఇచ్చింది అబ్బాయి, ఇక అందరిని పిలిచింది, అందరినీ హౌస్లోని అందరినీ పిలిచేసి ఇక ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ చెప్పిందే రూలు, బిగ్ బాస్ ఏది చెప్తే అది చేయాలి. అబ్బాయి వచ్చేసి నిన్న నుంచి తిడుతూనే ఉన్నాడు కదా బిగ్ బాస్ని, ఇక అన్ఫెయిర్ బిగ్ బాస్ అని చెప్పేసి బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పేసి చాలా రకాలుగా మాటలు అన్నాడు. ఇక అది చాలా మనసులో పెట్టుకున్నాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ అంటాడు ఈ సీజన్లో క్లాన్ అనేది అతి ముఖ్యమైనది, మంచిగా ప్రదర్శనిస్తే బెనిఫిట్స్ ఉంటాయి, ఒకవేళ మంచిగా ప్రదర్శించలేరు అనుకో, అట్లా ఆట మంచిగా లేదనుకో దానికి తగిన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్తాడు. ఈ బిగ్ బాస్ ఇల్లు ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది మాత్రమే రూలు, ఎవరైతే బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తారో ఇప్పుడు గేట్లు తెరుచుకుంటాయని గేటు తీస్తారా బాయిగా పోవచ్చు అని చెప్పేసి, అంటే అక్కడ వ్యతిరేకించడానికి లేదు, ఒకవేళ వ్యతిరేకించాల్సి వస్తే ఒకవేళ వ్యతిరేకించాలి అని అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు ఇంట్లో నుంచి అని ఇక ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు. ఇక గేట్లు కూడా ఓపెన్ అవుతాయి, అందరూ అభయ్ ముఖం చూస్తారు, ఎందుకంటే తెలుసు అందరికీ అభయ్ తిట్టిండు, అదే అభయ్ ఊకే బిగ్ బాస్కి మాట్లాడుతుండు అనేది అందరికీ తెలుసు. ఇక సోనియా కూడా అభయ్ మీ టీం వాళ్ళు ఎవరు అన్నట్టున్నారు, అంటే సోనియాకి అభయ్ అనేది తెలియదు, మీ టీంలో వాళ్ళే ఎవరు అన్నట్టున్నారు, ఒకసారి సారీ చెప్పాయి అని చెప్పి చెప్తుంది. తర్వాత అర్థమైనట్టుంది సోనియా కూడా అభయ్ అని చెప్పేసి, సారీ చెప్పాయన్న సారీ చెప్పాయి అని చెప్పేసి చెప్తుంది. సారీ చెప్తాడు కానీ నేను తప్పు చేయలే అని చెప్తాడు, నేను జోక్గా చేసినా అని చెప్తాడు. అసలు అభయ్ అయితే జోక్గా అనలేదు బిగ్ బాస్ని, సీరియస్గానే అన్నాడు, కెమెరాకి నేను కామెడీ చేయను, నేను ఏదో జోక్గా చేసిన అని చెప్పి చెప్తున్నాడు. కానీ మనకు విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి అక్కడ కనబడుతుంది అతను ప్రేరణ కూడా అంది కదా అక్కడ అన్ఫేర్ బిగ్ బాస్, లిమిట్లెస్ అన్ఫేర్ బిగ్ బాస్ అని, ఇక్కడ వచ్చి మొత్తం కవర్ చేయాలనుకున్నాడు కానీ బిగ్ బాస్కి తెలియదా, అందరి 70 కెమెరాలతో చూస్తున్నాడు, ఎవరు కవర్ చేస్తారో అని తెలియదా, ఎవరు ఏమంటున్నారో
ఇక్కడ ఎంత కవర్ చేసినా కవర్ కాదు. నేనేదో కామెడీగా చేసినా, నేనేదో జోక్‌గా చేసినా అంటే ఆయనకు అర్థం కాదా? సో, తిట్టిండన్నట్టు ఇగ మొత్తము కంటెండర్‌షిప్‌ని కూడా తీసేసిండు వాళ్ళ క్లాన్ నుంచి. చీఫ్ కంటెండర్‌షిప్‌ని. వాళ్ళు మొత్తం డిసప్పాయింట్ ఇగ. మణికంఠ అయితే ఇగ నేను ఒకే ఒక ఛాన్స్ అనుకున్నా. ఈసారి వస్తదని అనుకున్నా. అసలు ప్రతిదీ ఇది కూడా ఒక గుణపాఠము అని చెప్పి యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి చెప్తాడు. మణికంఠ అయితే మంచి పర్సన్ లెక్క అనిపిస్తుండు. ఒక అమ్మాయిలని హగ్ చేసుకోవడం విషయం తప్పితే మిగతా విషయాల్లో మంచిగానే ఉంటుండు. ఒకటి అప్పుడప్పుడు సెంటిమెంటల్ యాంగిల్‌లో ఏడవడము, లేడీస్ విషయంలో హగ్గింగ్ అక్క అనుకుంటే హగ్గింగ్ చేసుకునుడు అదొకటి మానుకుంటే బావుంటది. విష్ణుప్రియ మెల్లగా అక్కడ బెడ్‌రూమ్‌లో అభయ్ కూర్చుంటే వచ్చి అంటదన్నట్టు ఇగ, "అభయ్ అన్న నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతావేమో అనుకున్నా అన్న" అని చెప్పి నవ్వుతది. ఇగ అయితే అభయ్ అంటాడు, "నేను ఇంకో 2 వీక్స్ ఉంటాను. అప్పుడే వెళ్ళను" అని చెప్పేసి అంటాడు. కామెడీగా అనిపిస్తుంది అది కూడా. ప్రేరణ నిఖిల్‌కి అంటుందన్నట్టు ఇగ పృథ్వీ గురించి. అసలు వీళ్ళు మనకు తెలుసు అని చెప్పేసి ఆలోచిస్తలేడు అతను. గేమ్ స్టార్ట్ అవ్వగానే ఖతం నో పర్సన్ ఇగ ఎట్లా పడితే అట్లా చేస్తుండని చెప్పేసి నిఖిల్‌తో చెప్తుందన్నట్టు ఇగ. మళ్ళా యష్మికి కూడా ఇక్కడ గద్వ దగ్గర పట్టుకుందంట ఎవరు సోనియా. అది కూడా అసలు ఒక్కొక్కరు ఇంత రూడ్‌గా బిహేవ్ చేస్తారని అసలు ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అట్లా ఆడిర్రు మరి నిఖిల్ క్లాన్ వాళ్ళు మొత్తం కూడా. అయితే ఇన్ని రోజులు సోనియా చెప్పినట్టు చేసిన నిఖిలు ఈరోజు మాత్రము సోనియా చెప్పినట్టు చేయొద్దని అనుకుంటున్నాడు. అంటే ఆమె సిగరెట్లు మానిపించేద్దామని ట్రై చేస్తుంది. కానీ అతను మానట్లేదు. సో, "నువ్వు చెప్తే నేను ఎందుకు వింటా" అని చెప్పేసి అన్నాడు ఈరోజు. అంటే కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలా, నువ్వు ఏది చెప్తే అది నేను చేయాలా, నాకంటే ఒక పర్సనల్ ఒపీనియన్ ఉండదా అని చెప్పేసి ఈరోజు అయితే బాగానే ఆర్గ్యుమెంట్ జరిగింది. దానివల్ల మరి వాళ్ళు మరి వేరే ఇండివిడ్యువల్ గేమ్ అనేది ఆడతారేమని అనుకుంటే ఆళ్ళు మళ్ళా కామన్‌గా కలిసిపోతున్నారు. అంటే షో అయ్యే వరకు సోనియా మాత్రం నిఖిల్‌ని వదలదు. నిఖిల్ సోనియాని వదలదు. ఆళ్ళిద్దరు అంతే ఇగ అది కంటిన్యూ అయితది అని చెప్పి అనిపిస్తుంది. అభయ్ వచ్చేసి ఇద్దరి మధ్యలో ఉన్నాడబ్బా. సోనియా అండ్ నిఖిల్. ఇక్కడ ఏదున్నా గూడా నిఖిల్ ఏమో అభయ్‌కి చెప్తుండు. మళ్ళా సోనియా గూడా అభయ్‌కే చెప్తుంది ఏదున్నా గూడా. నెగెటివ్‌గానే మాట్లాడుకుంటుర్రు ఆళ్ళు. పాజిటివ్‌గా అయితే మాట్లాడుకుంటలేరు. కాకపోతే మన అభయ్ అనేటోడు మధ్యలో ఉన్నాడు. ఆయననేమో ఏది చెప్తే అది వినాలా అని చెప్పేసి అభయ్‌తో చెప్తాడు. ఇక సోనియా వచ్చేసి అభయ్‌తోనే చెప్తుందన్నట్టు. నిఖిలు సోనియా దగ్గరికొచ్చేసి తిన్నావా అని చెప్పి అడుగుతాడు గదా! అయితే అదే విషయము అభయ్‌కి చెప్తుంది సోనియా. ఈ శుద్ధపూసలాగా వాళ్ళు చెప్తే వచ్చి నాకు అడుగుతున్నాడు తిన్నావా అని చెప్పేసి. అంటే రోజేమో అందరు తిన్న తర్వాత ఇతను శుద్ధపూసలాగా నించొని తింటాడని చెప్పి అంటది. అసలు శుద్ధపూస అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తుంది అసలు? బిగ్ బాస్ రెడ్ ఎగ్ గురించి పిలిచిండు. ఎవరికి ఇస్తావని చెప్పేసి పిలిస్తే సోనియాకి ఇస్తా అని చెప్పేసి చెప్పేసిండు. లీడర్‌షిప్ క్వాలిటీస్ టెస్ట్ చేద్దాము ఎట్లున్నాయో, ఆమెలో కూడా లీడర్‌షిప్ క్వాలిటీస్ చూద్దామని చెప్పేసి ఇచ్చిండంట. కానీ అందరికి తెలిసిన వేరే విషయం ఏందంటే నిఖిల్ సోనియాతోటే ఉంటాడు. సోనియా నిఖిల్ తోటే ఉంటది. సో, ఎట్లైనా సోనియాకి ఇస్తాడని చెప్పేసి అందరికి తెలుసు. అందరూ ఫిక్స్ అయ్యారు. అదే విషయం ఆయన చేసిండు. ఇక వేరే లేదు. పృథ్వీ కూడా వచ్చి అడుగుతారు. సోనియాకి ఇచ్చినందుకు నాకు బాధ లేదు, హ్యాపీయే. కానీ ఎందుకు ఇయ్యలేదు, నాకెందుకు ఇయ్యలేదు అని చెప్పేసి రీజన్ అడుగుతాడు. అయితే మనోడు ఏం చెప్తాడంటే సోనియాకి కంట్రోలింగ్ ఉంది. అంటే కంట్రోల్ చేస్తది హౌస్‌ని మొత్తం గూడా. నీకు అగ్రెషన్ ఉంది. నువ్వు చేయలేవు అని చెప్పేసి చెప్తాడు. ఆయన నిఖిలే కంట్రోల్ అవుతుండు కదా సోనియా అంటే. సో, ఆయనకు అర్థమైంది కంట్రోల్ చేస్తాడని. సో, ఆమెకి ఇచ్చిండన్నట్టు ఇగ కంటెండర్‌షిప్. ఇక సీత మస్తు మణికంఠ ఒకవైపు ఆయన కోల్పోయినందుకు ఒకవైపు మణికంఠ బాధపడతాడు. సీత కూడా ఫుల్ బాధపడుతది. అసలు నిఖిల్‌కి నా దగ్గరికి రాకని చెప్తది ఇగ. అయితే సీత అయితే మస్తు బాధపడింది కంటెండర్‌షిప్ ఇయ్యనందుకు. ఎందుకంటే ఆమె గేమ్ గట్టిగా ఆడింది. ఈసారి ఖచ్చితంగా కావాలని అనుకున్నది. లీడర్‌షిప్ క్వాలిటీస్ నాలో ఉన్నాయి. ఎలాగైనా నాకు ఎగ్గిచ్చి కంటెండర్‌షిప్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. కానీ నిఖిల్ ఏమో మరి సోనియా మాటనే వింటాడాయె. సో, సోనియాకి ఇచ్చిండు. ఇక నాకు అర్థమైంది. నేను అర్థం చేసుకుంటాను. నాకేం బాధ లేదు. కాకపోతే నాకు రాలేదు అనే ఒక బాధ మాత్రమే ఉందని చెప్పేసి చెప్తది. అయితే మణికంఠ అయితే అడపాదడపా కామెడీ బానే చేస్తుండు. అప్పుడప్పుడు జోక్స్ ఎయడము. ఈరోజు యష్మితో నిఖిల్ గురించి అన్నాడన్నట్టు ఇగ. నిఖిలే భయపడ్డాడు. నేను కంటెండర్ అయితానని అనుకోని, ఇక నేను కంటెండర్ కాలే కాబట్టి బతికిపోయిండు. ఒకవేళ అయ్యుంటే నేనే చీఫ్ అయ్యేటోడిని అన్నట్టు మాట్లాడిండు. కామెడీ అప్పుడప్పుడు బానే చేస్తుండు మణికంఠ అయితే. అయితే వీళ్ళిద్దరు కంటెండర్లు అయ్యారు కదా! ఇక నిఖిల్ అండ్ సోనియా. వాళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టిండు లాస్ట్‌లో. ఏందంటే నిదానమే ప్రధానం అని చెప్పేసి పెట్టిండు. ఆ గేమ్ చూస్తా ఉంటే ఆ గేమ్ చూస్తే నాకైతే గాడిద బస్తాలు మోసినట్టే అనిపించింది. అట్లా అనిపించింది. మరి అట్లా డిజైన్ చేసారు ఆ గేమ్ అయితే. కానీ బానే ఉంది. ఏందంటే మోకాలు చేతుల మీద నడుస్తా ఉండాలి వాళ్ళు. వెనుక బ్యాక్ ఒకటి తాడు లాంటి థ్రెడ్ కట్టి ప్లేట్లు కట్టిర్రు. ఆ ప్లేట్ల మీద బాల్స్ పెట్టిర్రు. స్లోగా పోవాలన్నట్టు ఇగ. కింద పడకుండా. అంటే ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్‌కి పోవాలి. ఆమె సోనియా కూడా బానే కష్టపడింది. కానీ నిఖిల్ కంటే అంత స్పీడ్‌గా ఎళ్ళలేదు. ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేయలేదు. ఓన్లీ నిఖిల్ మాత్రము 10 కలెక్ట్ చేసిండు. సో,
విన్నర్ అయిపోయిండు. ఇంకోటి ఏంటంటే ఇక తర్వాత ఇక ఓడిపోయింది కదా, ఇక పోయి పక్కన బాధపడుతున్నా అన్నట్టు ఇక సోనియా. ఇక నిఖిల్ పృథ్వీతో అంటుండు గెలుస్తుందేమో అని అనుకున్నాను, కానీ ఇట్లాంటి టాస్క్ ఇస్తాడని బిగ్ బాస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి అంటాడు. హౌస్ మేట్స్ అందరూ అనుకుంటారు ఇక నిఖిల్ చీఫ్ పదవికి అతుక్కపోయిండు, అసలు ప్రతి వీక్ కూడా ఇతనే చీఫ్ అవుతుండు అని చెప్పేసి అనుకుంటారు. వాస్తవమే, గేమ్స్ బాగా ఆడినప్పుడు ఇక మనం వద్దన్న కూడా వస్తాయి అని అంటారు కదా, అట్లా వద్దన్న కూడా చీఫ్ పదవి నిఖిల్కి వస్తూనే ఉన్నది. ఫస్ట్ వీక్ అయిండు, మళ్ళీ తర్వాత లాస్ట్ వీక్ అయిండు, ఇప్పుడు మళ్ళీ చీఫ్ అయిండు. మళ్ళీ ఇంకొక క్లాన్కి చీఫ్ ఎవరు అనేది ఇంకా మరి అది ఇంకా రేపు డిసైడ్ అవుతుందేమో, రేపు ఫ్రైడే ఎపిసోడ్లో చూపెడుతుండొచ్చు. ఈరోజు అయితే ఒక్కరికి మాత్రమే చీఫ్ అయినట్టు చూపెట్టారు. మరి నెక్స్ట్ ఎట్లా ఉంటుందో రేపు చూడాలి. ఈ వీక్ అయితే అందరూ గేమ్ బాగానే ఆడారు, ఒక పృథ్వీ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా ఆడింది అనిపించింది. పృథ్వీకి రేపు నాగార్జున సార్ ఏమంటారు, మరి నిఖిల్కి ఏమంటారు అనేది రేపు చూద్దాము, రేపు వీకెండ్ ఎపిసోడ్లో. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ.